అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో దాదాపుగా 9 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో వెళ్తుండగా రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లున్నారని సమాచారం. మాకు ఇంట్లో మనశ్శాంతి లేదని వచ్చినానైనా మా మనసు నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయేసినాయో మేము మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లుగా అధికారులు సీఎం తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లుగా అధికారులు సీఎం తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు సీఎం. రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. లోకేష్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అనిత. నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయేసినాయో మేము మా తండ్రి మాదిగా వచ్చి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రైవేట్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. చింతూరు నుండి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో వెళ్తుండగా రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ప్రస్తుతం చింతూరు ఏరియా ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించడం, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో పాటు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వీరంతా కూడా స్పందించి అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి అల్లూరు జిల్లా కలెక్టర్ తో, ఎస్పీతో ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ మీద పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అయితే మెరుగైన సేవలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వాస్తవానికి ఘటన తెల్లవారుజామున 4:30 సమయంలో మారేడుమిల్లి నుంచి ఇటు చింతూరు మార్గ మధ్యలో ఇటు తులసిపాకల పాలెం ఈ గ్రామానికి సమీపంలో చైనా ఘాట్ రోడ్ లో చైనా వాల్ అని ఉంటుంది. ఆ చైనా వాల్ ఘాట్ రోడ్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. చిత్తూరుకు సంబంధించినటువంటి వజ్రమణి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దీని ఓనర్ ఏవి రామ్మూర్తిగా తెలుస్తోంది. 6వ తేదీ రాత్రి చిత్తూరు టౌన్ నుంచి ఈ ప్రమాదానికి గురైనటువంటి బస్సు బయలుదేరడం జరిగింది. ఆ సమయంలో 12 మంది బెంగళూరుకు సంబంధించినటువంటి యాత్రికులు ఉన్నారు. చిత్తూరు పలంనేరుకు సంబంధించినటువంటి మిగిలిన యాత్రికులు ఉన్నారు. మొత్తం 37 మంది వరకు బస్సులో ఉండడం జరిగింది. 6వ తేదీ రాత్రి చిత్తూరు టౌన్ నుంచి ఈ బస్సు బయలుదేరడం,
అలా మంగళగిరి రావడం, మంగళగిరిలో ఇక్కడ దర్శనం చేసుకోవడం, తర్వాత అమరావతి రావడం, అక్కడ దర్శనం చేసుకోవడం, తర్వాత విజయవాడ రావడం, ఈ దుర్గగుడికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నారు. తర్వాత ద్వారకా తిరుమల వెళ్లారు. ఇక్కడ చిన్న తిరుపతిలో దర్శనం అయిన తర్వాత పాలకొల్లు వచ్చారు. పాలకొల్లు తర్వాత భీమవరం, దాని తర్వాత వైస్ పెనుగొండ, తర్వాత అంతర్వేది వెళ్లారు. అక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్ళడం జరిగింది. ద్రాక్షారామం నుంచి పంచరామ ఆలయం వంటి సామర్లకోటకు వచ్చారు. అక్కడి నుంచి అరకు వెళ్ళడం, అక్కడి నుంచి ఇటు శ్రీకాకుళం వెళ్లి సూర్యనారాయణ దేవాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. అక్కడి నుంచి అరకు వెళ్లారు. అయితే అరకులోనే రాత్రి స్టే చేయాలనుకున్నారు. కానీ ఈ బస్సులో ఉన్నటువంటి ఏదైతే యాత్రికులకు సంబంధించి టూర్ గైడ్ ఉన్నారో, టూర్ గైడ్ అరకులో స్టే చేయదు, మనం ఏదైతే భద్రాచలం వెళ్ళి అక్కడే హోటల్ రూమ్స్ తీసుకుని అక్కడే స్టే చేద్దామని చెప్పి యాత్రికులకి చెప్పడంతో వారంతా అంగీకరించి రాత్రి అరకు 9:30 ప్రాంతం నుంచి అక్కడ బయలుదేరిన తర్వాత ఈ మారేడుమిల్లి చింతూరు మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. భద్రాచలం వెళ్లి అక్కడ శ్రీరాములు వారిని దర్శించుకోవాలనేది ఇక్కడ వారు షెడ్యూల్ లో ఉంచుకున్నారు. కానీ ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్లక ముందే మార్గ మధ్యలోనే ఈ చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదానికి గురై ఈ ప్రమాదంలో ప్రస్తుతం 9 మంది చనిపోయారు. వాస్తవానికి ముందస్తుగా అంటే ఏజెన్సీ ప్రాంతం కావడం, మొబైల్ నెట్వర్క్స్ కానీ ఏమీ లేకపోవడంతో మొదట 15 మంది వరకు కూడా చనిపోయారని చెప్పి అందరూ భావించారు. కానీ స్పాట్ లో 9 మంది చనిపోయారు. మిగిలినటువంటి ఒక 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ కి చేయి విరిగింది. మిగిలినటువంటి వారు అంతా కూడా కొంతమంది మెరుగ్గానే ఉన్నారు. వారికి క్షతగాతులకు వైద్య సేవలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఘటనను సీరియస్ గా తీసుకుని చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా వైద్య సేవలు అయితే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాలతో మెరుగైనటువంటి వైద్య సేవలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వజ్రమణి ట్రావెల్స్ ఓనర్ ఏవి రామ్మూర్తితో పాటుగానే టూర్ గైడ్ మీద కేసులు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకసారి ఇలాంటి ఘటనలు ఈ ఘాట్ రోడ్లలో జరగకుండా ఉండే విధంగా, అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాటి అంశంలో కూడా ఈ రవాణా శాఖ అంటే డ్రైవ్లు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గతంలో 9 మంది చనిపోవడం, ఒక 20 మంది వైపు కూడా గాయాలు కావడంతో వారికి చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలో మీడియా వెహికల్స్ ఏవైతే న్యూస్ పేపర్స్ వెహికల్స్ ఉంటాయో అది చింతూరు మారేడుమిల్లి నుంచి చింతూరు పేపర్స్ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వారి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అటుగా ఎదురుకు వెళ్లిన తర్వాత ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉండడం జరిగింది. అక్కడ ఫారెస్ట్ సిబ్బందికి చెప్పడంతో వారు చింతూరు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి చింతూరు పోలీసులు ఆ దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు, వైద్య సిబ్బందిని, ఐటీడీఓ, పీఓని వీళ్ళందరినీ అలర్ట్ చేయడంతో 4 బృందాలుగా ఈ ఘటనా ప్రాంతానికి చేరుకుని 4 అంబులెన్స్ ను ఈ ఘటన తీసుకొచ్చిన తర్వాత వారందరినీ 108 ద్వారా చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంతా కూడా ఈ ప్రమాద అంశాన్ని తెలుసుకుని మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు కారకులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే దిశగా అయితే ప్రస్తుతం చర్యలు కొనసాగుతున్నాయి. వరలక్ష్మి. రైట్ గణేష్, రైట్, థ్యాంక్ యూ. కాలు తగిలింది బాబా, అంటే చుట్టుపక్కల చిత్తూరు, పసిపెట్టామకు